ఒకప్పుడు మన ఉత్తరప్రదేశ్ అంటే కేవలం ఘర్షణలు, కుల ఘర్షణలు, మత ఘర్షణలు, హిందువుల అణచివేత, ముస్లింకి సంబంధించినటువంటి నాయకుల అరాచకము, పాకిస్తాన్‌తో సంబంధాలు, పాకిస్తాన్ వాళ్ళ కార్యాచరణ అక్కడ అమలు చేయడం లాంటివి జరుగుతూ వచ్చింది. అలాగే అక్కడ పవిత్ర పుణ్యక్షేత్రాలంటే అయోధ్య, మధుర, కాశీ ఇట్లాంటి వాటన్నిటిని పట్టించుకోకపోవడం, ప్రణాళికలు లేకపోవడం, అక్కడికి వెళ్ళినా గూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలున్నాయి. ఇప్పుడు క్రమంగా మారింది. యోగి ఆదిత్యనాథ్ వచ్చాక అనేక మార్పులు చేసుకొచ్చారు. ఎలాగంటే అవన్నీ పవిత్రమైనటువంటి ఆలయాల కారిడార్లు చేయటం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుడం, రోడ్లయన్నీ అద్భుతంగా చేసుకురావడం. వాళ్ళ జీవితంలో మొన్న నేను కాశీ నుంచి అక్కడికి హరిద్వార్‌కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు డ్రైవర్‌ని అడిగితే చెప్తున్నాడు. అసలు అంతకుముందు రోడ్డు చాలా అతను ఎట్లాగంటే బాస్పెట్లేసుకొని కూర్చొని కార్ డ్రైవ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అంత సాఫ్ట్‌గా ఉంది. ఒకటే రోడ్డు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు కాశీ దగ్గర నుంచి. అంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడనమాట. ఏందయ్యా ఇట్లాగంటే, ఇదివరకు ఇట్లాగ ఉండేది కాదు సార్. అడుగడుక్కి చచ్చేవాళ్ళం. ఇప్పుడు హ్యాపీగా రోడ్లేసాడు. అంత వ్యవస్థ బావుందని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ₹500,00,00,000 ఐఐటీ కాన్పూర్‌కి ప్రాజెక్ట్ ఓకే చేసుకొచ్చారక్కడ. ఏంటయ్యా అంటే డిఫెన్స్ డ్రోన్ ఇన్నోవేషన్ హబ్. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అక్కడే డ్రోన్‌లు ఐఐటీ కాన్పూర్ వాళ్ళ చేత చేపిస్తున్నారు.